ఏపీలో పరిస్థితి టీడీపీ వర్సెస్ బీజేపీ అన్నట్లు మారింది. గుంటూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటి ముందు టీడీపీ కార్యకర్తలు ధర్నాకు ప్రయత్నించారు. వీరిని అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతలతో కన్నా కుమారులు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి అదుపు తప్పకుండా భారీగా పోలీసుల్ని మోహరించారు. నిన్న కాకినాడలో సీఎం చంద్రబాబును అడ్డుకోవడానికి బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఏపీలో పరిస్థితి టీడీపీ వర్సెస్ బీజేపీ అన్నట్లు మారింది. గుంటూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటి ముందు టీడీపీ కార్యకర్తలు ధర్నాకు ప్రయత్నించారు. వీరిని అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతలతో కన్నా కుమారులు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి అదుపు తప్పకుండా భారీగా పోలీసుల్ని మోహరించారు. నిన్న కాకినాడలో సీఎం చంద్రబాబును అడ్డుకోవడానికి బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. గుంటూరులో బీజేపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా రణరంగంగా మారిన పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది, ఉద్రిక్తంగా కూడా కనిపిస్తోంది. పరిస్థితి ఏమిటి? దేవి, గత 4 రోజుల నుంచి ముఖ్యంగా అంటే టీడీపీకి బీజేపీకి గత 2 సంవత్సరాల నుంచి కూడా కోల్డ్ వార్ నడుస్తా ఉంది. అయితే ఇటీవల కాలంలో ప్రధానమైన పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ నేతలు భారత ప్రధాని మోడీ కూడా ఇటీవల కాలంలో వీడియో కాన్ఫరెన్స్ నుంచి టీడీపీపై ఆరోపణలు వేశారు. టీడీపీ ప్రభుత్వం అవినీతి చేస్తుందంటూ, అలాగే చంద్రబాబు అవినీతి పాల్పడుతున్నారంటూ కార్యకర్తల సమావేశంలో కార్యకర్తల వీడియో కాన్ఫరెన్స్ లో వ్యాఖ్యానించడం జరిగింది. ఆ తర్వాత వెంటనే చంద్రబాబు స్పందించడం, మోడీపై అన్ని అబద్దాల కోరు మాటలు మాట్లాడుతున్నాడు, ప్రధాని స్థాయిలో ఉందనేటువంటి కామెంట్లు కూడా జరగడం. నిన్న జరిగినటువంటి కాకినాడ పర్యటనలో ముఖ్యమంత్రిని అడ్డుకోవడం, ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నివేదన చేయడం, ఈ నేపథ్యంలోనే నా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టీడీపీ నేతలు కూడా స్పందించడం జరిగింది. మేము అడ్డుకోవడం బిగిన్ చేస్తే, మేము వార్నింగ్లు ఇవ్వడం బిగిన్ చేస్తే ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు ఇల్లు వదిలి పారిపోయే పరిస్థితి ఉంటుందనేది కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటి ముందు ఈ రోజు ఆందోళన నిర్వహించడానికి టీడీపీ కార్యకర్తలు పూనుకున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడ పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ మొత్తంగా ఇరు వర్గాలకి మధ్య తోపులాట జరిగింది. ఈ లోపుగానే పోలీసులు రంగప్రవేశం చేయటం, పోలీసులు వారించే లోపుగానే ఇరు వర్గాలు ఆందోళనకు దిగటం, ఆ తర్వాత వాగ్వివాదం ఘర్షణగా మారింది. ప్రస్తుతం కన్నా లక్ష్మీనారాయణ ఇంటి ముందు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా వచ్చినటువంటి బీజేపీ కార్యకర్తలు టీడీపీ చెదరగొట్టారు. చెదరగొట్టారు ఎటు వాళ్ళని అటు పంపించే పని చేశారు. అదేవిధంగా దీంట్లో కీలకంగా వ్యవహరించిన వాళ్ళ పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక రాష్ట్ర అధ్యక్షుడి ఇంటి ముందు ధర్నా చేయటం, అదేవిధంగా ముఖ్యమంత్రిని అడ్డుకోవటం, రాజకీయంగా బీజేపీ టీడీపీ అంటే పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా మారిపోయినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఒక జాతీయ పార్టీ, ఒక ప్రాంతీయ, ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్నట్టు పార్టీ, రెండు పార్టీల ఘర్షణలు, రెండు పార్టీల మధ్య చెలరేగిన వివాదాలు ఇప్పుడు పూర్తి స్థాయిలో కార్యకర్తల దాకా చేరుకున్నాయి. కార్యకర్తలు ఒకళ్ళ ఏళ్ల ముందు ఇంకోళ్ళు ధర్నాలు దిగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో పక్కన అభివృద్ధి ఎలా ఉంటుంది, అదేవిధంగా రాజకీయంగా భవిష్యత్తు అంటే 2-3 నెలల్లోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వీరిద్దరికి భవిష్యత్తులో ఏ స్థాయిలో ఉంటుందనేది కూడా ఊహించుకోవచ్చు. ప్రస్తుతానికైతే కన్నా ఇంటి ముందు ఎటువంటి అంటే వచ్చినటువంటి కార్యకర్తల మొత్తాన్ని కూడా చెదరగొట్టారు. ప్రస్తుతం పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది. పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. అంటే కార్యకర్తలు ఇటువైపు అటు టీడీపీ వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన నిర్వహిస్తామని చెప్తున్నారు. అదేవిధంగా బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు టీడీపీ వాళ్ళు వస్తే ఖచ్చితంగా సమాధానం చెప్తాం,
వ్యతిరేకిస్తామని చెప్పినటువంటి ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉద్రిక్తంగానే ఉంది పరిస్థితి. అయితే కృష్ణ, ఇరుపర్కాలు పోటాపోటీగా ఆందోళనలో ఉన్నాయి. ప్రస్తుతం చివరికి ఈ రెండు పార్టీలు ఏ విధంగా సమాధానం పరుచుకొని ఉన్నాయి? దీనిపై ఎవరైనా స్పందించారా? స్పందించే ఉద్దేశాలుగా ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్తుంది ఏంటంటే, రాష్ట్రంలో జరుగుతుంది అవినీతి జరుగుతుంది, దాన్ని గమనించినటువంటి ప్రధానమంత్రి చెప్తే సరిదిద్దుకోమని చెప్తే, అలాగే అవినీతికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన తీరు ఇది కాదు, అడ్డుకోవటం కాదు, దానికి సమాధానం చెప్పాలి. అభివృద్ధి జరిగిందా అవినీతి జరిగిందని సమాధానం చెప్పాలన్నటువంటి కామెంట్లు కన్నా లక్ష్మీనారాయణ చేస్తున్నారు. అదేవిధంగా టీడీపీకి సంబంధించిన నేతలు అవినీతి జరిగితే చర్యలు తీసుకోవాలి, కానీ భారత ప్రధాని స్థాయిలో ఉంది కార్యకర్తల వీడియో కాన్ఫరెన్స్ లో అలా ఒక ప్రభుత్వం మీద నిందలు వేయకూడదనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. మొత్తంగా నాయకులు కీలక వ్యాఖ్యలు చేసుకుంటా ఉన్నారు, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు. కేవలం పార్టీల మీద కాకుండా ప్రభుత్వాల మీద, ముఖ్యమంత్రి ప్రధానమంత్రుల మీద కూడా వ్యాఖ్యలు చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది. అది కేవలం పార్టీల మధ్యగా కొనసాగడం లేదు, డైరెక్ట్ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మధ్యలో జరుగుతున్నటువంటి వివాదంగా దీన్ని వాళ్ళు చిత్రీకరించుకోవటం, తర్వాత దీని ప్రభావం భవిష్యత్తులో అంటే రాష్ట్ర భవిష్యత్తులో అభివృద్ధి మీద ఏ విధంగా పడుతుందని కూడా కొంత ప్రశ్నార్థకంగా ఉంది. ప్రజలు దాన్ని కూడా ఆలోచిస్తున్నారు. అంటే ఒకటి దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, మరొకటి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ. ఈ రెండు పార్టీలు ఇలా బాహాబాహికి దిగటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవటం రాష్ట్ర అభివృద్ధి మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నటువంటి ఆలోచనలో ప్రజలు ఉన్నారు. థ్యాంక్ యూ కృష్ణ.